అటు రాష్ట్ర స్థాయిలో జరిగిన వేసవి శిక్షణ శిబిరంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు ప్రతిభ పట్ల జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులను అభినందించారు. Thank you. ఆదిలాబాద్ జిల్లా నుండి దాదాపు 8 మెంబర్స్ మరియు ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వెళ్ళడం జరిగింది సమ్మర్ కోచింగ్ క్యాంప్లో. మరి వీళ్ళని తీసుకెళ్ళినటువంటి అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి రవికాంత్ గారిని, అదేవిధంగా మాస్టర్ గారిని, మరి మీరందరూ కూడా అక్కడ మీ యొక్క ప్రదర్శన చూపించి 8 మంది బ్లాక్ బెల్ట్ తీసుకొచ్చినందుకు మీ అందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ తెలుపుతా ఉన్నాను. ఇంతేకాకుండా ఈరోజు గతంలో మన మార్షల్ ఆర్ట్ అనేది ఇది ఒక డిఫెన్స్ కోర్స్గా ఉండేది, మన సెల్ఫ్ డిఫెన్స్ కొరకే మనం ఆటలు ఆడేది. కానీ ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్తో పాటు ఈ మార్షల్ ఆర్ట్స్లో జాపనీస్ మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, ఒకినోవా కావచ్చు, దీంట్లో మనం ఒకవేళ ప్రతిభ కనపరిచినట్టయితే ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఏషియన్ గేమ్స్లో కానీ, వరల్డ్ గేమ్ కానీ, ఒలింపిక్స్లో కూడా దీనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కనుక ఖచ్చితంగా మీకు ఒక మెరిటోరియస్ సర్టిఫికేట్ అయితే state government has introduced 2% reservation in sports in employment and higher education.